అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పౌర్ణమి రోజు సాయంత్రం అంటే రాత్రి 7 గంటల తర్వాత 9 గంటల లోపు పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలు తెలపబోతున్నాను. మనకి శాస్త్రాల ప్రకారం అన్ని తిథులకు కూడా సూర్యచంద్రుల గమనాల ఆధిపత్యం ఉంటుంది. సూర్యచంద్రు వలనే పౌర్ణమి అమావాస్యలు ఏర్పడతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పౌర్ణమి గడియల్లో చంద్రుని ఎలా పూజించుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రతి పౌర్ణమికి కూడా ఇలా పూజ చేసుకుంటే ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయని చెప్తారు. అలాగే ముఖ్యంగా మాఘ పౌర్ణమిలో ఇలా పూజ చేసుకుంటే ఇంకా మంచిది. మనకున్న గ్రహాల్లో సూర్యుడి తర్వాత చంద్రుడే సకల భోగాలు ప్రసాదిస్తాడనే విషయం తెలిసిందే. ఈ చంద్ర పూజను పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ తర్వాత రాత్రి 9 గంటల సమయంలో ఆరు బయట లేదంటే మేడ పైన చేసుకుంటారు. లక్ష్మీదేవి పూజ చేసుకోకపోయినా ఈ పౌర్ణమి పూజను ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ 7 గంటల తర్వాత 9 గంటల లోపు చేసుకోవాలి. ఆరు బయట ముఖ్యంగా చేసుకోవాలి. చక్కగా గంధము కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి. అలాగే ఒక మట్టి ప్రమిద కానీ లేదంటే ఒక కుంది కానీ పెట్టుకొని దానిలో నువ్వుల నూనె వేసుకోవాలి. అలాగే ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని ఆర్ఘ్యం కూడా పెట్టుకోవాలి. ఆర్ఘ్యం అంటే సూర్యుడికి ఎలాగైతే ఆర్ఘ్యం సమర్పిస్తామో అలాగే ఈ చంద్ర పూజ రోజు చంద్రుడికి కూడా ఆర్ఘ్యం సమర్పిస్తాము. ఈ ఆర్ఘ్యంలో పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము, బియ్యం, పుష్పము వేసి ఈ ఆర్ఘ్యాన్ని ఈ పూజ దగ్గరే ఉంచాలి. అలాగే 3 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపం ఏకహారతతో వెలిగించుకోవాలి. ఎప్పుడు పూజ చేసినా కూడా, ఎప్పుడు దీపం వెలిగించినా కూడా దీపానికి పుష్పము, అక్షతలు, కుంకుమ సమర్పించాలి. ప్రతి పౌర్ణమికి కూడా ఎలా పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైనది. మాఘ పౌర్ణమి రోజైనా ఎలా పూజ చేసుకొని చంద్రుని అనుగ్రహం పొందాలి. అలాగే ఈ దీపానికి అలాగే చంద్రునికి కూడా ధూపం చూపించాలి. ధూపం చూపించిన తర్వాత చంద్రునికి తెలుపు రంగు ఇష్టం కనుక తెలుపు రంగు నైవేద్యం సమర్పించాలి. అంటే ముఖ్యంగా పాలు నైవేద్యంగా సమర్పించాలి. పాలు లేకపోతే తెలుపు రంగులో ఉన్న పటిక బెల్లం చిప్స్ అయినా నైవేద్యంగా సమర్పించవచ్చు. పాలతో తయారు చేసిన క్షీరాన్నం కానీ, పరమాన్నం కానీ, పాయసాన్నం కానీ ఏదైనా సమర్పించవచ్చు. దీపం వెలిగించేటప్పుడు దీపపు కుంది కింద కానీ లేదంటే ప్రమిది కింద కానీ ప్లేట్ కానీ ఆకు కానీ పెట్టి వెలిగించాలి. అన్ని భారాలు భరించే భూదేవి దీపపు వేడిని మాత్రం తట్టుకోలేదట. అందువలన దీపపు కుంది క్రింద ప్లేట్ కానీ ఆకు కానీ పెట్టుకోవాలి. మన జీవితంలో శాంతి, కరుణ, ప్రేమ, ప్రశాంతత, వినయం, విధేయత, శుభం అన్నీ కూడా చంద్రుడే ప్రసాదిస్తాడట. అందుకే చంద్రునుగుణ తిథుల్లో నక్షత్ర జాతకాల్లో జన్మించిన వారు అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్తారు. చాలామంది చంద్రుని అనుగ్రహం కోసం పౌర్ణమి రోజు వ్రతాలు చేపడుతూ ఉంటారు. అలాగే మనం పూజలో పెట్టుకున్న ఆర్ఘ్యాన్ని మొక్కలలో ఒక చేతి మీదుగా వదలాలి. మొక్కలు అంటే మొక్కల దగ్గర కాకుండా ఎవరూ తొక్కని చోట ఈ ఆర్ఘ్యాన్ని వదలాలి. ఎవరు తొక్కని మొక్కల దగ్గర మాత్రమే వదలాలి. తొక్కే చోట వదలకూడదు. రథసప్తమి రోజు ఇంటి వెనక ఆరు బయట ఎలా అయితే పూజ చేసుకుంటామో ఈ చంద్ర పూజను కూడా ఆరు బయట ఇంటి వెనకాల లేదంటే మేడపైన లేదంటే బాల్కనీలో అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా చంద్రుడి కిరణాలు పడే చోట అయితే చేసుకోవాలి. ఓకే అండి. మాఘ పౌర్ణమి రోజు లేదా పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలో, ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకున్నారు కదా. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్